खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। सैबराबाद स्पेशल ऑपरेशन टीम राजेंद्र नगर की टीम ने दुंडीगल पुलिस के साथ मिलकर खुश्क गांजे की बरहमपुर उड़ीसा से दिल्ली के रास्ते तेलंगाना रियासत की स्मगलिंग का किया पर्दाफाश। तफसीलात के मुताबिक आज बतारीख 20 सितंबर बरोज़ जुमा को मखसूस इत्तला पर कार्रवाई करते हुए सैबराबाद स्पेशल ऑपरेशंस टीम राजेंद्र नगर टीम ने दुंडीगल पुलिस के साथ मिलकर एक होंडा सिटी कार को ORR एग्जिट नंबर 5 के करीब रोका और कार से 11 मुलजिमान को गिरफ्तार कर लिया, जिसमें 10 मर्द पेडलर और एक खातून ट्रांसपोर्टर शामिल बताए गए। पुलिस ने मुलजिमान के कब्जे से 86 किलोग्राम खुश्क गांजा और एक होंडा सिटी कार को भी रोक लिया, जिसकी जुमला मालियती रकम 32,21,710 रुपये बताई गई। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की यह खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें। उदय రాజేంద్ర నగర్ ఎస్ఓటి టీము మరియు దుండిగల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద 86 కేజీల డ్రై గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇది ఒరిస్సా నుంచి ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో వివరాలు చూస్తే మనకి ఇక్కడ మొత్తం 5 వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు. అందులో A1 మనకి సురేంద్ర కుమార్ సింగ్, ఇతను ఒరిస్సా జిల్లా గజపతి డిస్టిక్ ఉదయగిరి నేటివ్. గతంలో 2 కేసెస్లో ఆల్రెడీ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయినాడు. ఇంకొక లేడీ ఇక్కడ మన దగ్గర ఉన్నది లక్ష్మి, ఏమా మల్కాన్గిరి డిస్టిక్ ఆఫ్ ఒరిస్సా బలిమెల ప్రాంతం. వీళ్ళిద్దరిని మన అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు యాక్చువల్గా వేరు వ్యక్తులు, కానీ పోలీసులు చెక్ చేసినా అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో భార్యాభర్తలుగా నటించి వాళ్ళు ఢిల్లీకి కారులో ఒక మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్తుందని చెప్పేసి వాళ్ళు అడిగిన దగ్గర చెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో మెయిన్ రిసీవర్ అమిత్ అగర్వాల్, ఇతను ఢిల్లీలో ఉంటాడు. తర్వాత మెయిన్ సప్లయర్ రాజు, ఇతను ఒరిస్సా బరంపూర్లో ఉన్నారు. వీళ్ళకి హెల్ప్ చేసే వ్యక్తి శివ, అక్కడ మనకి ఒరిస్సా మల్కాన్గిరి ప్రాంతంలో కొంత దూరం కారులో అతను వెహికల్లో పెట్టుకొని ఆ ఏరియా లోకల్ ప్రాంతం కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఎక్కడ ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి చింతూరు ప్రాంతంలో AOB బోర్డర్లో ఇతనికి సురేంద్ర కుమార్ సింగ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వస్తుంటారు. ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆ కార్లో మీకు తర్వాత కింద కూడా చూపిస్తారు. కార్లో ఎవరికి అనుమానం రాదు. మన పోలీస్ ఆఫీస్ చెక్ చేసినప్పుడు వెనక డిక్కీ లేపితే ఓన్లీ వాళ్ళ లగేజే కనపడుతుంది తప్ప ఈ మెటీరియల్ కనపడదు. వాళ్ళు ఏం చేస్తారంటే లోన సపరేట్గా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తారు అన్నమాట. టైలు పెట్టేసి సపరేట్గా సీక్రెట్ బాక్సెస్ తయారు చేస్తారు. అందులో గతంలో కూడా మనం కొన్ని చూడడం జరిగింది ఇట్లాంటివి. అట్లా వీళ్ళు కూడా మనకు సపరేట్గా చేయడం జరిగింది. ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి ఇదే వ్యాపారం చేస్తూ డిఫరెంట్ వ్యక్తులను తీసుకొని పోతూ భార్యాభర్తలుగా నటిస్తూ తర్వాత చెకింగ్ చేసినా కూడా దొరకకుండా సీక్రెట్ బాక్స్ తయారు చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని తరలిస్తున్నా కూడా మన ప్రాంతంలో కాకపోయినా కూడా మన ఎస్ఓటి వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ఈ హైదరాబాద్ సరౌండింగ్లో సైబరాబాద్ సరౌండింగ్లో ఏ చీమ చిటుకుమన్నా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఈరోజు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇందులో 86 కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఒక హోండా సిటీ కారు, తర్వాత ఐఫోన్స్, 2 ఫోన్స్, కొంత క్యాష్, మొత్తం కూడా టోటల్ వర్త్ దీన్ని 33 lakhs. గాంజా ప్లస్ వెహికల్ అన్నిటి యొక్క వర్త్ 33 lakhs. ఇది మా సిపి సారు అవినాష్ మంత్ సారు రెగ్యులర్గా మోటివేట్ చేయడము గైడ్ చేయడం వల్ల ఈ యొక్క కేసెస్ ఇట్లా మనకి సక్సెస్ అవుతున్నాయి. సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఓటి డీసీపీ గారు శ్రీనివాస్ గారు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, మా మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి